విస్మయనగరం, విజయనగరం శాసనాలు చెప్పే అసలు చరిత్ర అని 4 భాగాల కార్యక్రమంలో ఇది 2వ భాగం. నమస్కారం రఘోత్తమరావు గారు, ఎలా ఉన్నారు? నమస్తే సార్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు చాలా చక్కగా శాసనాల గురించి, వాటి ముఖ్య విషయాల గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అలాగే మనం కాకతీయుల గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం, విజయనగర రాజుల గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం. దాని చుట్టూ ఉన్న అనేక అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఒక ఉపోద్ఘాతంలాగా మా శ్రోతలకి తెలియచేయటానికి కాకతీయ సామ్రాజ్యం గురించి మాట్లాడుకున్నాం. అసలు కాకతీయ సామ్రాజ్యం ఎలా ప్రారంభమైంది, అది అంతరించింది, ఆ సామ్రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప చక్రవర్తులు ఎవరు, వారిని మనం ఈ రోజు ఎందుకు గుర్తుంచుకోవాలి, ఆ విషయాలు కొంచెం మీరు చెప్తే బాగుంటుంది. తప్పకుండా. అయితే ముందుగా ఒక చిన్న కేవియేట్ ఏమిటంటే, విజయనగర సామ్రాజ్యాన్ని చదివినంతగా నేను కాకతీయ సామ్రాజ్యాన్ని చదవలేదు. ఈ మధ్యన చదవడం ప్రారంభించాను. కాబట్టి నేను చెప్పే వివరాలలో కొంత లోపదోషాలు లేకపోతే సమాచార లోపం ఉండొచ్చు. దానిని విజ్ఞులైన శ్రోతలు మన్నించగలరు. నాకు తెలిసినంతలో చెప్పే ప్రయత్నం చేస్తాను. విజయనగరానికి ముందు మన తెలుగు ప్రాంతాల రాజకీయ సాంఘిక వాతావరణాన్ని చూస్తే అంతా అల్లకల్లోలమయమని చెప్పవచ్చు. ఒక రకంగా రాజకీయ అస్థిరత, సాంఘిక వాతావరణంలో కూడా అస్థిరత అనేది ఉన్నప్పుడు కాకతీయులు వచ్చి చీలికలు పేలికలు అయిపోయిన తెలుగు ప్రాంతాలన్నింటినీ ఏకఛత్రాధిపత్యం కింద తీసుకొచ్చారండి. ఇది ఆ కాలంలోనే కాదు, ఈ కాలపు దృష్టితో కూడా చూసినప్పుడు చాలా గొప్ప పని. ఎందుకంటే 5 వేళ్లు దేనికదే విడిపోతే మరి చేయికి పట్టు అనే శక్తి ఉండదు. పట్టు అన్నది లేకపోతే, ఒడిసి పట్టుకోవడం అన్న శక్తి లేకపోతే చెయ్యి ఉండి కూడా ఏ ప్రయోజనం లేదు. నిజమేనండి. ఆ కాలంలో తెలుగు ప్రాంతాలు కూడా ఆ విధంగానే అయి ఉన్నాయి. బేటికవి వెల్లనాడు, వేంగినాడు, రేనాడు, కర్మనాడు, ఈ విధంగా అనేక నాడులుగా, అంటే చిన్న చిన్న ప్రావిన్సెస్ వాటిలాగా విడిపోయి ప్రతి నాడుకు ఒక స్వతంత్ర రాజు ఉండి మళ్లీ వాళ్లలో వాళ్లే యుద్ధాలు చేసుకుంటూ సరిహద్దుల్ని అటుకు ఇటుకు జరుపుకుంటూ ఉండడం వల్ల ఏమైపోయింది అంటే సామాజిక జీవనం అస్తవ్యస్తమైంది. ఈ దృష్టిలో నుంచి మనం శిరీషను అర్థం చేసుకోవచ్చు. ఏ యుద్ధం ఎందుకు జరిగను, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో అన్నది అసలు ప్రజలకు తెలిసేది కాదు. ఈ రోజు మనం ఈ రాజు పాలనలో ఉన్నాం, రేపు ఏ రాజు పాలనలో ఉంటాము, అంతటి అయోమయ పరిస్థితి ఉన్న కాలంలో కాకతీయులు వచ్చి ఒక జాతీయ భావాన్ని, మనమందరం ఒకటి కలిసికట్టుగా ఉండడంలోనే మన శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ఈ విధంగా ఒక సంస్కృతికి కట్టుబడిన వాళ్ళమని ఒక జాతీయ భావనను తెలుగు వాళ్లలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన వాళ్లే ఈ కాకతీయులు అనేది నా అభిప్రాయం. ఇందులో తప్పు ఉండొచ్చు. ఆ విధంగా వేంగి, వెలనాడు, రేనాడు, పాకనాడు, కర్మనాడు అని రకరకాలుగా విడిపోయిన ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఒక్క చోటికి తీసుకొచ్చి ఒకే రాజ్యంగా స్థాపించి దానికి ఆంధ్ర రాజ్యం అని పేరు, లేదా త్రిలింగ, ఈ రెండు కూడా మనకు వాళ్ళ శాసనాల్లో తరచుగా కనబడే పేర్లు. ఈ విధంగా ఆంధ్ర, త్రిలింగ దేశం అని దీనికి ఒక కామన్ ఐడెంటిటీ, ఒక సామాన్య గుర్తింపును తెచ్చి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు కాకతీయులండి. అంటే ఒక్క విషయం అండి, మీరు చెప్పిన అంటే త్రిలింగ అనే పదాన్ని కాకతీయులు శాసనాల్లో వాడారంటారు. ఉందండి. ఆ పాట పెట్టారంటే ఆ పాట ఏది నేను రాసింది కాదు. ఈ కాకతీయుల శాసనాలలో ఉన్న వాళ్ళ బిరుదుల్ని తీసుకుని ఒక క్రమంలో పెట్టి దాన్ని ఒక పాటకు రూపొందించడం జరిగింది, కానీ అది నా స్వంత రచన కాదు. అందులో మీకు త్రిలింగ శబ్దం వస్తుంది, ఆంధ్ర శబ్దం వస్తుంది, దక్షిణాపథం అనే శబ్దం వస్తుంది. అంటే ఒక ఏకసూత్రతను తీసుకొచ్చి ఈ అరాచకత్వాన్ని, తర్వాత ఈ ఆందోళన, ప్రజలు పడుతున్న ఆందోళనను తగ్గించి ఒక పటిష్టమైన పాలనా యంత్రాంగం, ప్రభుత్వ విధానాలు ఇలా తీసుకొచ్చి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అది ఎంతవరకు సఫలమైంది అన్నది అదొక ప్రత్యేకమైన చర్చ. అయితే వాళ్ళు ఈ చీలికలు పేలికలుగా ఉన్న తెలుగు ప్రాంతాలన్నింటినీ కూడా ఏకం చేసి ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి ఒక కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించి తద్వారా సుపరిపాలన అందించాలి అని వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మాత్రం మనం గుర్తించాలి. అయితే నా దృష్టిలో తెలుగు వాళ్లే ఈ గొప్ప తెలుగు సామ్రాజ్యాన్ని గుర్తించడం లేదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఏదో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమా చూసి ఇన్స్పైర్ అయిపోయి దానితో కాపీ కొట్టి సినిమాలు చేస్తారు గాని, మన వాళ్లే అయినటువంటి అటు విజయనగరం వాళ్ళు గాని,
కాకతీయుల గురించి గాని శాతవాహనుల గురించి గాని అలాంటి సినిమాలు రానుగాక రావు. నిజమేనండి. అంటే ఒక విధంగా ఇంతవరకు మనకి సినిమాలలో అసలు అంటే కొంతవరకు కొంతమైనా శ్రీకృష్ణదేవరాయలు పరిచయమైనంతగా కాకతీయులు గాని శాతవాహనులు గాని మన తెలుగు శ్రోతలకి పరిచయం కాలేదు. అది ఒక విచారించవలసిన విషయం. అంటే మీరు అసలు ఈ కాకతీయ సామ్రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందంటారు? ఏ సంవత్సరంలో ఎవరితోటి ప్రారంభమైందంటారు శ్రీకారం? దానికి వస్తే అండి 10వ శతాబ్దం నాటికే మనకు మొట్టమొదటి కాకతీయుల సూచనలు దొరుకుతాయి మనకు. కాకతి గుండయ్య అనే అతను, కానీ అతను అప్పుడు స్వతంత్ర రాజు కాదు, సామంత రాజు. కానీ అతన్ని కాకతి గుండియా అని కూడా పిలుస్తారు. అతను దండనాయకుడు, రాష్ట్రకూటుల ఆ రాజు కింద అతను దండనాయకుడిగా ఉండేవాడు. కాబట్టి దండేవ గుండన అని కూడా శాసనాలు అతన్ని పిలుస్తున్నాయి. అతనితో మొదలవుతుంది. ఆ తర్వాత నాకు ఆర్డర్ సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే నేను ఈ మధ్యన చదువుతున్నాను కాబట్టి. ఆ 11వ శతాబ్దానికి వచ్చేసరికి ఇక మనకు ప్రోలరాజు, బేతరాజు, ఆ తర్వాత రెండో ప్రోలరాజు ఇలాగ వస్తారు. వీళ్ళందరూ కూడా ఎవరు స్వతంత్ర రాజులుగా లేరు, మాండలీకులుగా రాష్ట్రకూటుల కింద, చాళుక్యుల కింద ఉన్నారు. వీళ్ళందరూ స్వతంత్ర పూర్వ కాకతీయులను మనం చెప్పుకోవచ్చు. అంటే బిఫోర్ ద ఇంపీరియల్ కాకతీయాస్. మనకి ఇంపీరియల్ కాకతీయాస్ అంటే సామ్రాజ్యాధినేతలుగా గుర్తించుకున్న కాకతీయుల్లో మనకు రుద్రదేవ నుంచి మొదలవుతుంది. ఇది 12వ శతాబ్దం మధ్య భాగం. ఆయన ఒక సుమారు ఒక 30-35 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేశాడు. ఇతడే మొట్టమొదటగా కాకతీయులను ఒక స్వతంత్ర రాజ్యంగా స్థాపించిన వాడు. ఈ రుద్రదేవుడి తర్వాత అతనికి స్వంతగా కొడుకులు లేరు. ఈ రుద్రదేవుడికి అతని తమ్ముడు మహాదేవుడు, ఆ మహాదేవుడి కొడుకు గణపతి దేవుడు. కాబట్టి మహాదేవుడు కూడా ఎక్కువ కాలం పాలించలేదు, ఒక 4-5 సంవత్సరాలు పాలిస్తాడు. తర్వాత ఔరంగాబాద్ అని మహారాష్ట్రలో ఊరు ఉంది కదా, ఒకప్పుడు అది దేవగిరి. ఆ దేవగిరిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నటువంటి సేవణ యాదవులు ఉండేవారు. వారితో జరిగిన యుద్ధంలో ఈ మహాదేవుడు యుద్ధంలోనే ఏనుగు పైన కూర్చొని యుద్ధం చేస్తూ చనిపోయాడు అన్నది కాకతీయుల తర్వాతి శాసనాలలో ఆయన వర్ణన వస్తుంది. కుంభయో సకరీంద్రస్య జయశ్రీ కుచయోరివ అనేసి అక్కడ వస్తుంది. రణరాత్రే రక్తచందన చర్చిత అనేసి. ఈ విధంగా ఏనుగు కుంభస్థలం పైన కూర్చొని యుద్ధం చేస్తూ మరి రణచండికి తన రక్తాన్ని అర్పించాడు ఈ మహాదేవుడు అని. కాబట్టి ఆ విధంగా అతను యుద్ధంలో చనిపోతాడు. అతని కొడుకు గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడిని సేవణ యాదవులు కొంతకాలం తమ దగ్గర బందీగా పెట్టుకుంటారు. చిన్న బిడ్డ ఉండేటప్పుడు 10 ఏళ్ల వాడు. ఆ తర్వాత ఏమైందంటే హొయసళులు యువతల పక్క విజృంభిస్తూ ఉండడంతో తమ రాజ్యానికును హొయసళులకు మధ్య ఇంకొక రాజ్యం ఉంటే బాగుంటుంది, ఆ బఫర్ స్టేట్ ఏం చేస్తుందంటే కుషన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి తనకు హొయసళులకు మధ్య ఒక బలమైన కోట లాంటిది, పెట్టని కోట లాంటిది ఒక దాన్ని పెట్టాలని చెప్పి, మరి అప్పటికే మహాదేవుడు, రుద్రదేవుడు వీళ్ళందరూ కష్టపడి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు. కాబట్టి తన వశంలో ఉన్న గణపతి దేవుణ్ణి, సేవణ యాదవ రాజు పేరు మర్చిపోయాను నేను, అతను గణపతి దేవుణ్ణి మళ్ళీ విడుదల చేసి కాకతీయ సింహాసనం పైన కూర్చోబెడతాడు. అందుకనే సేవణ యాదవుల బిరుదుల్లో తెలుగు రాయ స్థాపనాచార్య అనే బిరుదు కనపడుతుంది మనకు సేవణ యాదవుల శాసనాల్లో. అదే అంటే అప్పటికి ఓరుగల్లు రాజధానిగా వీళ్ళకి ఉంది, అంతే కదండి? అది రుద్రదేవుడి కాలానికే ఉందండి. అంటే అతనే కట్టించాడు అనమాట. దానికి ఆంధ్ర నగరి అని కూడా పేరున్నట్టుగా, అంటే మరొక మారు పేరుతో పిలిచినట్టుగా కూడా శాసనాల్లో మనకు తెలుస్తుంది. ఓరుగల్లు అనేది సామాన్య భాషలో ఉండేది, ఏకశిలా నగరం అన్నది సంస్కృత పేరు. దానికి ఆంధ్ర నగరి అనేది కూడా మనకు శాసనాల్లోనూ సాహిత్యంలోనూ 2 చోట్ల కనబడుతుంది. ఈ విధంగా ఆంధ్ర నగరి అని పేరు పెట్టడం ద్వారా సమస్తమైన ఆంధ్ర ప్రాంతాలన్నింటికీ కూడా ఇది ప్రధాన నగరం, రాజధాని అనే ఒక మాటను రుద్రదేవుడు చెప్పకనే చెప్పాడనమాట ఆ కాలంలో. అదే అంటే నాకు ఒక్క మాట అండి, ఇది మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. ఆ ఆంధ్రం అనే మాట అక్కడ వాడారు, వాళ్ళది కాకతీయులది ఆంధ్ర రాజధాని అన్నట్టుగానే మాట్లాడుకున్నారు, అంతే కదండి? అవును. కోస్తా ఆంధ్ర వాళ్ళేనే కాదు కదా, తెలుగు వాళ్ళు అందరూ కలిపి ఆంధ్రులను కూడా పిలువబడ్డారు. ఆంధ్ర త్రిలింగ దేశం, మూడు శైవ క్షేత్రాల మధ్య ఉన్న
ప్రాంతం అనేసి. అందులో అన్ని తెలుగు ప్రాంతాలు కలిసిపోతాయి ఆ మూడింటిని గనక మనం తీసుకున్నప్పుడు. కాబట్టి ఈ రుద్రదేవుడి కాలానికే, అంటే దానికంటే ముందుగానే సామంతులుగా ఉన్నప్పుడే రాష్ట్రకూటుల ప్రతినిధులుగా తెలుగు ప్రాంతాలలోకి వచ్చి వాళ్ళు మొదట కాకతీపురం అని, అంటే వేరే పేరుతో దానికి ఏదో కందర్ప నగరం అని ఏదో ఒక పేరు వస్తుంది, అక్కడి నుంచి మొదట పరిపాలించినట్టుగాను ఉంది. తర్వాత ఈ రుద్రదేవుడు 12వ శతాబ్దానికి వచ్చేసరికి ఆంధ్రనగరి, ఏకశిలా నగరం లేదా ఓరుగల్లు, అది నేటి వరంగల్, ఇక్కడ రాజధానిగా చేసుకోవడం, పాలించడం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ప్రతి కాకతీయ చక్రవర్తి కూడా ఓరుగల్లు నుంచే పాలన చేయడం జరిగింది. ఈ విధంగా గణపతి దేవుడు వస్తాడు. గణపతి దేవుడు మహావీరుడు, మంచి రాజనీతి కోవిదుడు, మంచి దూరదృష్టి ఉన్న పరిపాలనా దక్షుడు. అప్పుడే పుట్టిన చిన్న బిడ్డ లాంటి కాకతీయ సామ్రాజ్యానికి చుట్టూ కూడా ఒకవైపు పాండ్యులు, మరొక వైపు హొయసళులు, ఆ తర్వాత బలమైన దేవగిరి యాదవులు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే గణపతి దేవ చక్రవర్తి కాలంలో సేవణ యాదవులు ఎప్పుడూ కూడా కాకతీయ సామ్రాజ్యం మీదకు దండయాత్రకు రాలేదు. ఇతను కూడా మహాదేవుడు వెళ్లి యుద్ధం చేసినట్టుగా సేవణ యాదవుల పైన గణపతి దేవుడు వెళ్లి యుద్ధం చేయలేదు. దానికి బిఎస్ఎల్ హనుమంతరావు, తర్వాత పరబ్రహ్మ శాస్త్రి గారు లాంటి చరిత్రకారులు చెప్పేది ఏమిటి అంటే, సేవణ యాదవుల దగ్గర కొద్ది కాలం పాటు గణపతి దేవుడు పెరిగాడు కాబట్టి గణపతి దేవుడి పట్ల వాళ్లకు అభిమానం ఉండింది, గణపతి దేవుడికి కూడా సేవణ యాదవుల పైన అభిమానం ఉండింది కాబట్టి వాళ్ళిద్దరూ సైనికంగా ఎప్పుడు ఎదురుపడలేదు, వాళ్ళ సరిహద్దులను వాళ్ళు గౌరవించుకుంటూ ఉండిపోయారు. ఇప్పుడు గణపతి దేవుడికి హొయసళులు, కర్ణాటక నుంచి వస్తున్న హొయసళులు, ద్రవిడ దేశం అంటే నేటి తమిళనాడు ప్రాంతం నుంచి వస్తున్న పాండ్యులతో యుద్ధాలు జరిగాయి. తన ఆధిపత్యాన్ని అంగీకరించినటువంటి తెలుగు రాజులు కూడా కొంతమంది స్వతంత్రం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు, గణపతి దేవుణ్ణి తమ పై రాజుగా గుర్తించకుండా. అందులో వెలనాటి పృథ్వీశ్వరుడు చెప్పుకోవాల్సినటువంటి వాడు. ఈ పృథ్వీశ్వరుణ్ణి 13వ శతాబ్దం మొదటి భాగంలో గణపతి దేవుడు దండయాత్ర చేసి అతన్ని ఓడిస్తాడు. పృథ్వీశ్వర శిరః కందుక క్రీడా వినోద అని బిరుదాన్ని తీసుకుంటాడు. అంటే యుద్ధంలో వెలనాటి రాజైన పృథ్వీశ్వరుడి తలను నరికి దానితో బంతి ఆట, కాలి బంతి ఆట ఆడుకున్నవాడా అని, ఫుట్బాల్ ఆడాడు అనే ఒక బిరుదు కనబడుతుంది. కానీ ఆ పృథ్వీశ్వరుడి కొడుకునే మళ్లీ వెలనాటి ప్రభువుగా కూర్చోబెట్టి సామంతుడిగా స్వీకరించి ఆ విధంగా తన ఓవర్ లార్డ్షిప్, తన ఆధిపత్యాన్ని అక్కడ స్థాపించి, ఈ విధంగా విడివిడిగా ఉన్న తెలుగు ప్రాంతాలన్నింటినీ కూడా ఇక ఏమాత్రం వ్యతిరేకత అనేది లేకుండా అందరి రాజులను తన సామంతులుగా చేసుకుని పట్టాభిషేకం చేసుకున్నటువంటి వాడు గణపతి. ఆ గణపతికి కొడుకులు లేరు, కానీ ఆ కాలం నాటి అభిప్రాయాలకు విరుద్ధంగా తన కూతుర్నే కొడుకుగా భావించి ఆవిడకు అమ్మాయి అని తెలియనివ్వకుండా మొదట్లో యవ్వనం వచ్చేంత వరకు కూడా అబ్బాయే అన్నట్టుగా పురుష వేషం వేయించి సభలు సమావేశాల్లోనూ రాజకీయ నిర్ణయాల్లోనూ తనతో పాటుగా యువరాజుగా పాల్గొనేటట్టుగా చేసి, ఆ కాలానికే కాదు ఈ కాలానికి కూడా తలుచుకోవలసిన మహారాణి, మహాతల్లి రుద్రదేవ మహారాజు అన్న పేరుతో శాసనాలు, అంటే తండ్రి తనని ఎలాగ పెంచాడో దానిని గౌరవిస్తూ, తను ఇప్పుడు ప్రౌఢ స్త్రీ అయినప్పటికీ కూడా తండ్రి తనను పురుషుడిగా పెంచడం వల్ల రుద్రదేవ మహారాజు అన్న పేరుతోనే శాసనాలను వేస్తూ వచ్చింది. ఈవిడ స్వతంత్రంగా పాలించింది సుమారు 20 సంవత్సరాలకు పైగానే. దానికంటే ఒక 10 సంవత్సరాల ముందు నుంచే గణపతి దేవుడు చాలా వయసు అయిపోవడంతో అతను పేరుకే చక్రవర్తిగా ఉంటే దాదాపు 10 ఏళ్ల పాటు యువరాజు స్థానంలో ఉంటూనే మహారాజులాగా మొత్తం కాకతీయ సామ్రాజ్యాన్ని నడిపించిన ధీరోదాత్తురాలు వీరవనిత. ప్రజల పట్ల చాలా సహానుభూతి అంటే పిటి కాదు, మెర్సీ కాదు, అభిమానం. ఆ విధంగా అనుభూతి, వాళ్ళ కష్టాలే తన కష్టాలుగాను, వాళ్ళ సంతోషము తన సంతోషంగాను భావిస్తూ వీరశైవ మతాచార్యులు అయిన కాలాముఖ శైవాచార్యులకు విరివిగా దానాలు చేసి వాళ్ల చేత అనేక అన్నదాన సత్రాలను గాని, కళాశాలలు, పాఠశాలలు గాని వీటన్నింటిని పెట్టించి ఆ ఆలయాలను, మఠాలను కూడా ప్రసూతి ఆసుపత్రులు గాను, తర్వాత వైద్యశాలలు గాను, మందులు అంటే ఫార్మసీలు గాను, దేవాలయంలోనే భుక్తి ముక్తి రెండూ కూడా దొరికేటట్టుగా ఒక దేవాలయాన్ని ఆ వైదిక మత పునరుద్ధరణలో భాగంగా అని ఈ కాలం నాటి వాళ్ళు చెబుతారు. ఎందుకంటే కాకతీయులు పూర్వంలో జైనులై ఉన్నారు అనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత వాళ్ళు వీరశైవ మతాన్ని అనుసరిస్తూ కాలాముఖ శైవాన్ని ఆచరించారు. వాళ్ళ మతం ఏదైనా కూడా వాళ్ళ అభిమతం ఏమిటి అనేది చూడాలి. ప్రజల పట్ల ఎప్పుడూ కూడా ఈ సహానుభూతి, ప్రజలకు అనుగుణంగా వాళ్ళు పాలన చేయడం అనేది మనం రుద్రదేవి కాలంలో చూడొచ్చు. అంటే ఎప్పుడు ఆమె, ఇప్పుడు మీరు
ఇంతవరకు శాసనాల్లో రుద్ర అనే పేరు పెట్టుకున్న ఆమె ఏదైనా ఒక్క శాసనంలో చివరికి రుద్రమదేవి అని తెలుపుకున్నారండి? రుద్రమదేవి అని చెప్పే శాసనాలు ఆవిడ వేయించిన శాసనాలు కాకపోయినా వేరే వాళ్ళు వేయించిన శాసనాల్లో మనకు తెలుస్తాయండి. గణపతి దేవ చక్రవర్తి కాలంలోనే వేయించినటువంటి శాసనం ఒకటి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఊర్లో, ఒక గ్రామంలో, ఒక గుడి గోడ పైన దొరికింది. అది శివాలయం పైన. అందులో గణపతి క్షోణీష చూడామణేర్ జాత రాజ్యరమేవ రుద్రమ మహాదేవి సురూపాన్విత తాం సౌభాగ్య బల ఉదూహ్య విధివత్ చాళుక్య వంశాగ్రణీ ధాత్రీ భార ధురంధరో విజయతే శ్రీ వీరభద్రేశ్వర అని మొదలవుతుంది ఆ శాసనం. అంటే శ్రీమత్ కాకతి వల్లభద్ గణపతి క్షోణీష చూడామణేర్ జాత, కాకతి వంశానికి చెందిన గణపతి అనే అంటే రాజమణి, రాజకులానికే మణి లాంటి గణపతి దేవుడికి పుట్టిన జాత రాజ్యరమేవ, ఈ కాకతి సామ్రాజ్యానికి లక్ష్మీదేవిలాగా ఉండిన రుద్రమ మహాదేవి సురూపాన్విత, చక్కటి రూపంతో ఉన్న సౌభాగ్య బలాత్, చక్కటి రూపవంతురాలైన రుద్రమ మహాదేవి సౌభాగ్య బలం చేత ఉదూహ్య పెళ్లాడినాడు, అలాగే పెళ్లి చేయించారు. విధివత్, ఆ కాలం నాటి వివాహ విధులు ఏ విధంగా ఉండిందో శైవ ఆచారం ప్రకారం వివాహం, ఆ విధి ప్రకారం చాళుక్య వంశాగ్రణి ధాత్రీ భార ధురంధరో శ్రీ వీరభద్రేశ్వర, చాళుక్య వీరభద్రేశ్వరుడికి ఇచ్చి గణపతి దేవుడు తన సామ్రాజ్యానికి లక్ష్మీదేవి అయిన రుద్రమ మహాదేవిని ఇచ్చి పెళ్లి చేశాడు అని ఆ శాసనం చెబుతుంది మనకి. అంటే నేను ఇదివరకు విన్నది రుద్రమదేవి మెట్టిన ఊరు నిర్వజ్యప్రోలు, అది ప్రస్తుతం నిడదవోలు అంటారని విన్నామా పశ్చిమ గోదావరి జిల్లాలో. ఉండొచ్చండి, నేను ఇంకా అంత లోతుకు వెళ్ళలేదు, నేను ఇంకా ఇప్పుడిప్పుడు చదువుతున్నాను. విన్నది అంతే, నేను ఎక్కడ ఈ శాసనాల గురించి తెలీదు. అంటే ఇప్పుడు రుద్రమదేవి గారి తర్వాత వచ్చింది ప్రతాపరుద్రుడు కదా, అంటే రుద్రమదేవికి మరలా కొడుకులు లేరు, అమ్మాయిలే అమ్మాయిలే ఉన్నారు. ఆమె మనవడు వచ్చి ప్రతాపరుద్రుడు, ఆ మనవడు దౌహిత్రుడు అంటే కూతురు కొడుకు. అదండి. సో రుద్రమదేవి తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని అధిష్ఠించింది ప్రతాపరుద్రుడు, ఆయనతో పూర్తి అయిపోయిందండి. ఈ రెండవ ప్రతాపరుద్రుడు మనవడే, అతనే చివరి చక్రవర్తి మనకు. ఇక ఆ తర్వాత ఉత్తర భారతం నుంచి తురుష్క దండయాత్రలు, 14వ శతాబ్దం ఇది, 1310-24 మధ్య అక్కడ మొదట్లో ఖిల్జీలు, తర్వాత తుగ్లకులు వచ్చి వాళ్ళందరూ వరుసపెట్టి దక్షిణ భారతదేశంపై దండయాత్రలు చేయడంతో 1290 నుంచి 1324 ఒక 35 సంవత్సరాల లోపు 3 రాజ్యవంశాలు అంతరించిపోయాయి. కాకతీయులు, హొయసళులు, తర్వాత సేవణ యాదవులు. సాధారణంగా మనం ఇక్కడ వింటూ ఉండేది మాలిక్ కాఫర్ దండయాత్రలని. తర్వాత మీరు కూడా ఒక మాట చెప్పారు నాకు ఎప్పుడో మాట్లాడుతున్నప్పుడు, ఈ మాలిక్ కాఫర్ అన్నను కూడా హిందువే, కానీ తర్వాత మహమ్మదీ మతాన్ని తీసుకుని ఈ మన హిందూ సామ్రాజ్యాల మీదే తిరుగుబాటు చేసాడని చెప్పారు. గుజరాత్ ప్రాంతానికి చెందినవాడు, అతని అసలు పేరు ఏమిటో నాకు తెలీదు. ఖిల్జీ సైన్యం చేసిన దండయాత్రలో దొరకబడతాడు, నపుంసకుడిగా మార్చేస్తాడు అతని పురుషాంగాన్ని కత్తిరించి. అప్పుడు అదొక విధానం ఉండింది, పట్టుబడిన విమతస్తుల్ని ఆ విధంగా నపుంసకులుగా చేయడం అనేది ఒక హింసలో భాగంగా అదొక శిక్ష లాంటిది. ఆ విధంగా నపుంసకుడిగా చేయబడ్డాడు. ఆ తర్వాత సుల్తాన్కు దగ్గరయ్యాడు. అలావుద్దీన్ ఖిల్జీకి దగ్గర అవడంతో అతన్ని మాలిక్ నయీబ్, ఈ మాలిక్ అనేది ఉద్యోగం అండి, సైన్యాధిపతి అని. కాబట్టి వాడికి కాఫూర్ అని పేరు. మాలిక్ కాఫూర్ అంటే సైన్యాధిపతి అయిన కాఫూర్ అనేసి. ఆ విధంగా సైన్యాన్ని ఇచ్చి పంపించడంతో వాడు ఇటు పక్కకు రావడం, అల్లకల్లోలం సృష్టించడం, రామేశ్వరం దాకా కూడా వెళ్లి అక్కడంతా కూడా గుడులు గోపురాల్ని కూలదోయడం, శ్రీరంగం, మధురై, ఈ విధంగా దక్షిణ ప్రాంతమంతా కూడా అల్లకల్లోలం చేశాడు. ఆ తర్వాత ఉలుఘ్ ఖాన్ దండయాత్రతో సంపూర్ణంగా 1324 ఆ ప్రాంతంలో 7 సార్లు దండెత్తి వచ్చినా కూడా నిలబడినటువంటి ఓరుగల్లు కోట. తర్వాత అంతర్కలహాలు, లోపలే అంతఃకలహాల వల్ల ఆ 72 మంది బాహత్తర నియోగాధిపతులు ఎవరైతే ఉండేవాళ్ళో 72 మంది నాయకులు, వాళ్లలో వాళ్ళు ఐకమత్యం లేకపోవడం వల్ల పటిష్టమైన ఓరుగల్లు కోట బయట ఉన్నటువంటి ప్రాకారాలను
అక్కడ ఉన్నటువంటి కాకతీయ సైనికులు ఈ ఆంతరంగిక గొడవల వల్ల, ఇంటర్నల్ ఫ్యూడ్స్ వల్ల వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోవడం, ఆ విధంగా మట్టి కోట ప్రాకారాలన్నీ కూడా ఉలుగు ఖాన్ చేతికి దొరకడం, అలాగలాగా లోపలికి వాడు చొచ్చుకొని వచ్చి మొత్తం కోటను వశపరచుకోవడం జరిగింది అన్నది నేలటూరి వెంకటరమణయ్య గారు, మల్లంపల్లి వారు వీళ్ళు రాసిన చరిత్రల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ విధంగా కాకతీయ సామ్రాజ్యం. మీరు చాలా చక్కటి విషయాలు చెప్పారు కాకతీయ సామ్రాజ్యాన్ని గురించి. ఇక్కడి నుంచి మనకి విజయనగరానికి ఎందుకు మనం శ్రోతలకు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే, ఇంతటి మహత్తర కాకతీయ సామ్రాజ్యం అంతం అయిపోయిన తర్వాత అందులో ఉన్న ముఖ్య వ్యక్తులు హరిహర రాయలు, బుక్కరాయలు అనేవారు తిరిగి మన విద్యారణ్యుల వారి ప్రోత్సాహంతో మహమ్మదీ మతాన్ని నుంచి మళ్ళీ తిరిగి హిందూ మతానికి వచ్చి ఈ మహత్తర విజయనగర సామ్రాజ్యానికి శ్రీకారం చుట్టారనేది మనకి ఇంతవరకు చదువుకున్న చరిత్ర. అక్కడి నుంచి మనకి ఈ హరిహర రాయలు వాళ్ళ ప్రయాణం ఎలా జరిగింది, అసలు విజయనగర సామ్రాజ్య శ్రీకారం ఎలా జరిగింది, సామ్రాజ్యాన్ని ఏ విధంగా వాళ్ళు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు. ఇక్కడ హరిహర బుక్కరాయల గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయండి. అది ఇప్పుడు హితమిత్తంగా ఇదే అని తేల్చి చెప్పడం కష్టమవుతుంది. ఎందుకంటే కొంతమంది చరిత్రకారుల ప్రకారం హరిహర బుక్కరాయలు హొయసళ రాజుల కింద పనిచేశారు అని. వాళ్ళు కర్ణాటక వాళ్ళు కాబట్టి కర్ణాటకలో కురుబ అనే ఒక సముదాయం ఉంది. కురుబ జాతికి చెందినవారు కాబట్టి వీళ్ళు కన్నడిగులు కాబట్టి కన్నడిగులే అయిన హొయసళుల దగ్గర పనిచేశారు అని. కొంతమంది చరిత్రకారుల ప్రకారం లేదు, వీరు మొదట కాకతీయుల దగ్గర ఉన్నారు, అక్కడ కోశాధికారులుగా ఉన్నారు అని ఒకరు. కోశాధికారులు కాదు, వాళ్ళు ఆశ్విక దళాన్ని అంటే అశ్వసాహిణులు అంటే గుర్రపు దళాలకు అధికారులుగా ఉండేవారు అని. దానికి అలాగ ఉండి కాకతీయ సామ్రాజ్యం పడిపోయిన తరువాత అంటే 1324 తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు చనిపోయిన తరువాత హొయసళుల దగ్గర ఆశ్రయం తీసుకున్నారు అని. సాధారణంగా ఎక్కువగా ప్రచారంలో ఉన్నది ఏమిటి అంటే, వరంగల్ కోట పడిపోయినప్పుడు ప్రతాపరుద్రుడితో పాటుగా హరిహర బుక్కరాయలు మిగతా ముగ్గురు తమ్ముళ్ళు కూడా పట్టుబడ్డారు. ప్రతాపరుద్రుడితో పాటు వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్లబడినారు. ప్రతాపరుద్రుడు మత మార్పిడికి ఒప్పుకోకుండా నర్మదా నదిలో ప్రాణత్యాగం చేశాడు. వీళ్లు మాత్రం వేచి చూద్దామనే ధోరణిలో మతం మార్చుకుని వాళ్లకు విధేయులుగా ఉన్నట్టుగా ఉండి, అంటే మాలిక్ కాఫూర్ లాగా వాళ్లకు నమ్మకం పుట్టించి, ఢిల్లీ సుల్తాన్ కు నమ్మకం పుట్టించి, ఆ తర్వాత కర్ణాటకలో కంపిలి అంటారు, ఆ కాలంలో కుమరదుర్గం అని పిలిచేవారు. అక్కడ పాలిస్తున్నటువంటి జంబుకేశ్వరుడు అనే రాజు స్వతంత్రించి ఈ ఢిల్లీ సల్తనత్ అధికారాన్ని ఒప్పుకోకుండా అక్కడ తిరుగుబాటు చేసిన ఒక సర్దారుకు, ముస్లిం సర్దారుకు ఆశ్రయాన్ని ఇచ్చాడు అనే దానితో ఢిల్లీ నుంచి సైన్యాన్ని పంపిస్తాడు సుల్తాను. ఆ పంపిస్తుండేటప్పుడు దానికి వీళ్ళు కర్ణాటకలో కూడా పనిచేశారు కదా హరిహర బుక్కరాయలు, కాబట్టి వీళ్ళకైతే ఆ ప్రాంతాలన్నీ గుట్టుమట్లన్నీ బాగా తెలుసు అని చెప్పి వాళ్ళ చేతికి 30,000 సైన్యాన్ని ఇచ్చి, చేతి నిండుగా డబ్బిచ్చి పంపిస్తే వాళ్ళు ఇక్కడి దాకా వచ్చి తాము స్వతంత్ర రాజులుగా హరిహర బుక్క అన్న తమ అసలు పేర్లతోనే విద్యారణ్యుల వారిని కలిసి ఆయన ఆశీర్వాదంతో ఇక్కడే మీరు సామ్రాజ్యాన్ని స్థాపించండి, తుంగభద్ర నది తీరంలో ఆనేగొందిని రాజధానిగా చేసుకుని అని చెప్పడం వల్ల అక్కడి నుంచి తెచ్చిన డబ్బు, అక్కడి నుంచి తెచ్చుకున్న సైన్యంతోనే వాళ్ళు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు అనేది ప్రసిద్ధమైన విషయం. కథనం అంటే ఏదైనా ఆధారం ఉందండి, ఏదైనా శాస్త్రం? దానికే వస్తున్నాను సార్, దానికే వస్తున్నాను. ఎక్కడ ఏ శాస్త్రంలో కానీ ఆ కాలం నాటి సాహిత్యంలో గాని వీళ్ళు హిందువులుగా ఉన్నారు, తర్వాత ముస్లిం చేతికి దొరికారు, ముస్లింలుగా మారారు, ఆ వచ్చిన తర్వాత మళ్ళీ పూర్వ మతాభిమానంతో వాళ్ళు మతం మార్చుకున్నారు అని నేరుగా చెప్పే సాక్ష్యాధారాలు అయితే ఏవీ లేవు. దీనికి విద్యారణ్య కాలజ్ఞానం అనేసి ఒక చిన్న రచన ఉంది. అయితే ఇది విద్యారణ్యుల వారు వ్రాసిందో, ఆయన ఆ కాలంలో వచ్చిందో కదా, తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఎవరో రాశారు దీన్ని ఈ కాలజ్ఞానం అన్న పేరుతో. ఇది ఎలాగా అంటే భవిష్యత్ కాలంలో చెబుతున్నట్టుగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఈ రోజు చెబుతున్నట్టుగా అందులో ఉంటాయి. అంటే హరిహర బుక్కరాయలు వస్తారు, వాళ్ళు ఈ విధంగా బంధింపబడతారు, వాళ్ళు వెనక్కి వస్తారు, అప్పుడు విద్యారణ్యులు అనే ఒక గొప్ప సన్యాసి వాళ్ళని కలుస్తారు అనే విధంగా పోతుంది. కానీ ఇది సంగమ వంశం పాలన అయిపోయిన తర్వాత ఎప్పుడో కావాలని ఆ విధంగా భవిష్యత్తును చెబుతున్నట్టుగా కాలజ్ఞానం అంటే అంతే కదా. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం అంటే భవిష్యత్తును చెప్పేది అని ఆ విధంగా తయారు చేసిందే గాని దీనికి ఎలాంటి విలువ లేదు అని
కొంతమంది చరిత్రకారుల స్థిరాభిప్రాయం. అందులో ఈ కథ వస్తుంది. ఈ విధంగా తురుష్కుల చేతిలో బందీలయ్యి తురుష్కులుగా మారిన హరిహర బుక్కరాయలు తర్వాత విద్యారణ్యుల వారి ఆశీర్వాదంతో మళ్ళీ తమ పూర్వ ఆచారాల ప్రకారమే తమ పూర్వ నామధేయాలని పెట్టుకుని ఆ తర్వాత వాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు అనేసి. కాబట్టి ఈ కథ గురించి కొంత సందిగ్ధం ఉంది. ఎందుకంటే మనకు ప్రాథమిక ఆధారాలు అంటే ముఖ్యంగా శాసనాలతో పాటుగా సమకాలీన సాహిత్యం, ఆ సాహిత్యం వాళ్ళ కాలానికి చెందిందై ఉండాలి. అప్పుడు దాన్ని మనం కాస్త నమ్మొచ్చు. అది మనకు ఇప్పుడు దొరకడం లేదు. కాబట్టి ఈ 3 కథలు హొయసళుల దగ్గర సామంతులుగా పనిచేశారా, కాకతీయుల దగ్గర సామంతులుగా పనిచేశారా, లేక బందీలుగా ఢిల్లీకి వెళ్లి తురుష్కులుగా మారి అక్కడ నుంచి వెనక్కి వచ్చాక మళ్ళీ హిందువులుగా మారారా, ఇందులో ఏది స్పష్టమైనది అన్నది మనకు లేదు. మీరు ఇంకొక మాట చెప్పారు, అంటే విద్యారణ్యుల వారు కూడా ఏమి ఈ పురాణం కింద కానీ చరిత్ర కింద కానీ ఆయన లిఖించలేదు, అంతేనండి? విద్యారణ్యుల వారి రచనల్లో మనకు ఆయనవన్నీ వేదాంత రచనలు కాబట్టి మనకు ఇలాంటి చారిత్రక ఘట్టాలు, సామాజిక విషయాలు మనకు వారి రచనల్లో తెలియదు. ఎందుకంటే వారు ప్రకాండ అద్వైత పండితులు, శంకరాచార్యుల తర్వాత అంతటి వారు అని పేరు పొందిన వారు. కాబట్టి వాళ్ళ రచనల్లో మనకు ఎక్కడా కూడా ఈ లౌకిక వ్యవహారాలు మనకు కనపడవు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనకు శాసనాలే, లేకపోతే సాహిత్యం, కొంతవరకు నాణ్యాలు, కొంతవరకు ఆ కాలంలో మన భారతదేశానికి వ్యాపారం కోసమో ఇంకొక దానికోసమో వచ్చిన విదేశీ యాత్రికులు ఏమైనా చూసి ఉంటే, వాళ్ళు వ్రాసి ఉంటే అవే మనకు ఆధారాలు. అలాంటి ఆధారాలు మనకు ఈ హరిహర బుక్కరాయలు తురకలుగా మారారు, తర్వాత హిందువులుగా మారారు, దానికి విద్యారణ్యుల వారు సహాయం చేశారు అనే దానికి ఆ కాలజ్ఞానం అన్న ఒక రచన తప్పించి మనకి ఇంకే ఆధారము నేరుగా దొరకడం లేదు నాకు తెలిసినంత వరకు. ఆ విధంగా వీళ్ళ మూలాలు ఎలాంటి సందేహానికి పాత్రమైనప్పటికీ కూడా హరిహర, బుక్క, ముద్దప, మారప, కంపన అని 5 మంది అన్నదమ్ములు. ఈ 5 మందిలో కంపన అనే అతను తొందరగా చనిపోతాడు, చిన్న వయసుకే. 4 మిగులుతారు. ఈ 4 కూడా 4 స్తంభాలలాగా నిలబడి కాకతీయులు, హొయసళులు అంతరించిన తర్వాత అటు కన్నడ ప్రాంతం, ఇటు తెలుగు ప్రాంతాలు మళ్లీ అల్లకల్లోలానికి లోనైనప్పుడు ఆ మధ్యలో ఉన్న చీకటి వాతావరణాన్ని నేను గత భాగంలో చెప్పాను. ప్రోలయ నాయకుడు, తర్వాత అతని అన్న కొడుకైన కాపాయ నాయకుడు వచ్చిన తర్వాత ఒక 40 సంవత్సరాల పాటు తెలుగు ప్రాంతాలు ఊపిరి పీల్చుకోవడానికి కారణమైనట్టుగానే కర్ణాటక ప్రాంతంలో ఈ 4 అన్నదమ్ములు స్వాతంత్రోద్యమాన్ని లేవదీసి మొదట కర్ణాటకలో ఉన్నటువంటి చిన్న చిన్న పాలకులందరినీ కూడా, అలాగే అక్కడ కూడా చీలికలు పేలికలుగా ఉన్న వాళ్ళందరినీ ఒక తాటి కిందికి తీసుకొచ్చి కర్ణాటకలో మొదట హంపి నది ఒడ్డున ఆనేగొందిలో రాజధానిగా చేసుకుని అక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించి అక్కడి నుంచి మెల్లగా విస్తరిస్తూ ఈ లోపు కాపాయ నాయకుడు కూడా మళ్లీ రాజకీయ కుట్రలకు బలైపోవడం, ఆ తర్వాత కొద్ది కాలం పాటు రెడ్డి రాజులు పాలించడం, అలాగే తెలంగాణలో రాచకొండ, హనుమకొండ, వెలమ నాయకులు వాళ్ళు కొంతకాలం రాజపాలన చేయడం అనేది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం మొదటి బుక్కరాయల కాలంలోనే అతని కొడుకైన కుమార కంపన ద్రవిడ దేశానికి వెళ్లడం, అంటే 1360-70 మధ్య 14వ శతాబ్దం చివరి భాగాల్లో ద్రవిడ దేశం అంటే ఈనాటి తమిళనాడులో కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ సల్తనత్ సైనిక పాలన ఏదైతే ఉందో దాన్ని, అదేవిధంగా మధురై సుల్తానును కూడా ఓడించి అక్కడ మళ్లీ ఆలయాల్ని వాటన్నింటిని పునరుద్ధరించి ఆ సామ్రాజ్యాన్ని అక్కడి దాకా విస్తరించడం ద్వారా విజయనగరం ఇట్ వాజ్ ఎ ర్యాపిడ్ గ్రోత్. ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ విజయనగర సామ్రాజ్య ఒక విధంగా స్థాపింపబడింది అనెగొంది అంటే ఇప్పుడు అక్కడ ముందు ప్రారంభమైంది అన్నట్టు, అంతే కదండి? అవునండి, ఆనేగొందినే మొట్టమొదటి రాజధాని. ప్యారలల్ గా హంపిని వాళ్ళు కడుతూ వచ్చారు హరిహర బుక్కరాయలు ఇద్దరు. 15-20 సంవత్సరాలు ఆ నగరాన్ని పూర్తిగా కట్టి అక్కడ జనాభాను నింపి చేయడానికి పట్టింది అని మనం అనుకుంటే, సాధారణంగా చరిత్రకారులందరూ అంగీకరించింది 1336లో ఆ సంవత్సరంలో విజయనగర స్థాపన జరిగింది అని. ఆ స్థాపన జరిగింది ఆనేగొందిలో. మనకు 1350 నుంచి కూడా మనకు హంపి రాజధానిగా శాసనాలు దొరుకుతాయి. 40 చివరిలో నుంచి, అంటే సుమారు ఒక 10-12 సంవత్సరాల పాటు ఆ నగరాన్ని ఒక స్థాయికి తీసుకురావడానికి. అది హంపిని వీళ్లు కట్టించలేదు, హరిహర బుక్కరాయలు కట్టించడంతో హంపి ఏర్పడలేదు. అది అప్పటికే పురాణ ప్రసిద్ధమైన క్షేత్రం, పంపా క్షేత్రం, రామాయణ ప్రసిద్ధమైన కిష్కింధ, దాని ప్రసిద్ధి దానికి ఉండింది. విరూపాక్ష స్వామి గుడి అక్కడ పంపా కేశవ అనేసి ఒక ఉంది, పంపా కేశవుడు ఉన్నాడు. ఆ కేశవ క్షేత్రంగాను అంటే వైష్ణవ క్షేత్రంగాను శైవ క్షేత్రంగాను ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. అది యాత్రికులు అక్కడ ప్రతినిత్యం వచ్చిపోయేటటువంటి స్థలం. అది ఆ దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని దాని చుట్టూ ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా సుమారు 20 కిలోమీటర్లకు పై మేరకు
ఈనాటి హొస్పేట్ వరకు కూడా ఆ నగరాన్ని విస్తరించి దాన్ని రాజధాని నగరంగా చేసిన వాళ్ళు విజయనగర చక్రవర్తులు. అంటే ఇప్పుడు ఆ అనుగొంది నుంచి తర్వాత ఈ హంపి కూడా, అంటే హంపిలో కూడా అప్పటికీ కట్టడాలు ఉన్నాయంటున్నారు, టెంపుల్స్. విరూపాక్ష దేవాలయం అది ఉంది. విరూపాక్ష దేవాలయం, బాలహంప, హంపాదేవి అని ఆ గ్రామ దేవత, అందుకని దానికి హంపి అని పేరు. అంటే పంప అన్న సంస్కృత పదానికి, పంప అంటే ఏమిటి అంటే 16వ శతాబ్దానికి చెందిన వాదిరాజ తీర్థ అనే ఒక యతీశ్వరులు తీర్థ ప్రబంధ అనేసి ట్రావెలోకి రాశారు సంస్కృతంలో. అందులో చెబుతారనమాట, ఎక్కడైతే మన పాపం తిరగబడుతుందో దానికి పంప అని పేరు అని. పంప తిరగవేస్తే ఏమవుతుంది? పాపం అవుతుంది. అంటే అంటే ఏ క్షేత్రానికి వెళితే మన పాపం తలక్రిందులవుతుందో, అంటే తొలగిపోతుందో, దానికి పంప అని పేరు అని ఆయన వ్యాఖ్యానం చేస్తారు ఆ పేరుకి. అక్కడ బాలహంపాదేవి అంటే బాల పంపాదేవి అని పార్వతీ రూపం ఆ ఆలయం ఇప్పటికీ ఉంది. ఈ ఆలయాలన్నీ కూడా హరిహర బుక్కరాయలు ఇక్కడ వచ్చి రాజధానిని కట్టక ముందు నుంచే ఉన్న ఆలయాలు. అంటే ఈ ఊరు అనేది ఉంది, కాకపోతే రాజధానిగా మారి ఆ హంగు ఆర్భాటం, రోమ్ కూడా దీనికి ముందు పనికిరాదు అని విదేశీ యాత్రికులు పొగిడేంత వరకు దానిని పెంచి పెద్ద చేసి తీసుకువెళ్లి ఈ రోజుకి కూడా మన తెలుగు పాటల్లో వస్తాయి కదా, నాటి రాయల కీర్తి నేటికిని తలపోసి అనేసి. ఆ విధంగా ఈనాటికి కూడా ఆ కూలిపోయిన కట్టడాల్లో సైతం ఒక రాజస్థాన్ని చూపించే విధంగా ఆ నగరాన్ని తయారు చేసిన వాళ్ళు విజయనగర చక్రవర్తులు. 4 వంశాలకు చెందిన వాళ్ళు అందులో భాగం పంచుకున్నారు. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ప్రారంభం చేసిన తర్వాత ఒకే వంశము పరిపాలించలేదు. అలాగే తొలి వంశం హరిహర రాయలు, బుక్కరాయలు. వీరి తర్వాత ఏ విధంగా మిగతా వంశాలు వచ్చినాయి, వారిలోని ప్రముఖులు ఎవరు, వారు చేసిన ప్రత్యేకతలేంటి, ఈ హంపి విజయనగరాన్ని ఎవరు ఒక విధంగా ఒక రాజధానిగా తీర్చిదిద్దిన వారు ఎవరంటారు? ఒక్కరని లేరు సార్, అదే నేను చెప్తున్నాను. 4 రాజవంశాలు కూడా తమదైన పాత్రను పోషించాయి. వాటిల్లో విజయ విఠల ఆలయం ఉంది, శిల్పకళకు పెట్టిన పేరు. దానికి పునాది పడింది సంగమ వంశ కాలంలో, అంటే మొట్టమొదటి రాజవంశ కాలంలో, 2వ దేవరాయల కాలంలో అంటారు. కానీ ఈ రోజు మనం చూస్తున్న ఆ సంగీత స్తంభాలు కానీ, ఏకశిలా రథం కానీ, ఏకశిల రథముపై లోకేష్ ఒడిలోన, మీకు చాలా ఇష్టమైన పాట, చాలాసార్లు ఉల్లేఖించారు మన మాటల్లో. ఈ కార్యక్రమం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ పాట, తర్వాత ఆడవే జలకమ్ములు ఆడవే, ఈ 2 పాటలు మీకు చాలా ఇష్టమైనవని నాకు అర్థమైంది. కాబట్టి ఆ ఏకశిల రథం, ఆ సంగీత స్తంభాలు, సరిగమ పదనిసలు పలికే స్తంభాలు, ఇలాగా ఇవన్నీ కూడా మీకు కృష్ణరాయల కాలంలోను, అచ్యుతరాయల కాలంలోను వచ్చినవి. అంటే ఒకరు ప్రారంభిస్తే మరి ఆ కాలం అంతా ప్రతి ఒక్కటి కూడా మానవ శ్రమతోనే నిర్మించాలి కాబట్టి, దేనికి యంత్రాలన్నవి లేవు కాబట్టి, అంత పెద్ద దేవాలయాన్ని అంత హంగు ఆర్భాటంతో, అంత గొప్ప శిల్పకళతో నిర్మించాలి అంటే కొన్ని వందల వేల మంది కొన్ని సంవత్సరాల పాటు సమగ్రంగా, అంటే ఒకే ఒక్క వ్యక్తి అని మనం చెప్పడానికి లేదు. 250 సంవత్సరాల పాటు వర్ధిల్లిన మహా నగరం అది. అందులో ఒక్కడు ఒంటి చేత్తో అన్ని చేశాడు అనేది లేదు. అంటే ఇది ఒక మంచి విషయం అండి. ఎందుకంటే మనం గుర్తుంచుకోవాలి, ఇలాంటి మహా సామ్రాజ్యాలు గాని, మహానగరాలు గాని నిర్మించడం అనేది ఏ ఒక్క రోజుతో అయిపోదు. అందరిది సమిష్టి కృషి కావాలి. తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి ఏ వంశాలు పరిపాలించినా వారి మధ్య ఒక రకమైన సయోధ్యతోటి, ఒక రకమైన డెడికేషన్, ఈ సామ్రాజ్యాన్ని వృద్ధి చేయాలి, వారు ముందు మొదలుపెట్టిన దాన్ని మనం మరింత ఉన్నత దశకు తీసుకువెళ్ళాలి, వాటిని వృద్ధి చేయాలి, వాటిని పూర్తి చేయాలి అనే ఒక అభిలాష కనపడుతున్నారు మీరు చెప్పిన దాని ప్రకారం. ఆ విధంగానే, లేకపోతే మనకి ఈ రోజు మనకి వెళ్తే మనకి కళ్ళుతో చూడగలుగుతాం ఒక నగరం ఎలా ఉండేది అంటే, మీరు అన్నట్టు అన్ని కొన్ని చోట్ల రాళ్ల కుప్పలే, రాజులే పోయినా రాజ్యాలు కూలినా అని ఆత్రేయ గారు చివరిలో చెప్తాడు. కాలాలు మారినా గాడ్పులే వీడ్చినా అని. అంటే అలా ఉన్న మనకి ఒక రకమైన అవగాహన వస్తుంది, ఓహో ఇంత పరిధిలో ఒక మహానగరం ఉంది అనే తప్పకుండా తెలుస్తూ ఉంటది. సో అందులో మీకు కొన్ని రాజవంశాలు, తొలి రాజవంశాల నుంచి, అంటే ఏ వంశాల వరకైనా కొంచెం వాళ్ళలో ప్రముఖులు ఎవరు, వారు చేసిన గొప్ప కార్యాలేంటి, అంటే వారి గురించి మనం ఎందుకు తలుచుకోవాలి ఈ రోజు? సార్ మొత్తం 330 సంవత్సరాల పాటు ఉన్నటువంటి, 1336 నుంచి 1666 దాకా తీసుకోవచ్చు. ఈ విధంగా సుమారు 330 సంవత్సరాల పాటు
మొత్తం దక్షిణ భారతదేశాన్ని అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే దాదాపుగా 95% పైగా దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించినటువంటిది విజయనగర సామ్రాజ్యం. మొదట్లో 200 సంవత్సరాల పాటు హంపి రాజధాని, తర్వాత రాజధానులు మారుతూ వచ్చాయి రాజకీయ కారణాల వల్ల. ఈ 4 రాజవంశాలు ఈ 330 సంవత్సరాల కాలంలో వచ్చి వెళ్ళాయి. ఒక్కొక్క వంశం పాలన గురించి మనకు చెప్పుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది. కాకపోతే రఫ్ గా మొదటి సంగమ వంశాన్ని తీసుకుంటే వాళ్ళు దాదాపు 36 నుంచి 85 వరకు, 1336 నుంచి ఒక 150 సంవత్సరాల పాటు సంగమ వంశం పాలన చేసింది. అంటే తర్వాత పరిపాలించారు. అవునండి, సుదీర్ఘంగా పరిపాలించారని చెప్పొచ్చు మనం. మీకు 1485 నాటికి సాళువ వంశ పాలన, అది ఎంతకాలమో సాగలేదు. అది ఒక 20 సంవత్సరాలను తీసుకోవచ్చు, 20 కంటే తక్కువే. సాళువ వీర నరసింహుడు దానికి ఆ వంశపాలనకు పునాది వేసిన వాడు. ఆ తర్వాత 1504 నుంచి 1570ల వరకు కూడా, అంటే సుమారు 60 సంవత్సరాలకు పైగా తుళు వంశం. ఈ తుళు వంశంలోనే మనకు మొదట తుళువ వీర నరసింహరాయలు, తర్వాతనే కృష్ణరాయలు, అతని సవతి తమ్ముడు తర్వాత వచ్చినవాడు అచ్యుతరాయలు, ఆ తర్వాత సదాశివరాయలు. కృష్ణదేవరాయలకు అచ్యుతరాయలకు ఇంకొక సవతి తమ్ముడు ఉండేవాడు రంగా అనేసి. అతను చాలా చిన్న వయసుకే చనిపోతాడు. అతనికి ఒక చిన్న కుమారుడు ఉంటాడు. అచ్యుతరాయలు చనిపోయిన తరువాత అచ్యుతరాయల కొడుకు పట్టాభిషేకం జరుగుతుంది, కానీ సొంత మేనమామని అంటే అచ్యుతరాయల బావమరిదే తన మేనల్లుడిని చంపేస్తాడు. తనే అది రాజ్యాధికారం కావాలనేసి. అప్పుడు అళయరామరాయలు రంగప్రవేశం చెయ్యడం, వాడిని చంపడం, సలకం తిమ్మరాజు అనేసి వాడిని చంపడం ద్వారా కృష్ణరాయల చిన్న సవతి తమ్ముడైన రంగా అనే అతని కొడుకైన సదాశివరాయల్ని కూర్చోబెట్టడం. ఈ సదాశివరాయల పాలన కాలంలోనే తాళికోట యుద్ధం జరగడం, హంపి నగర పతనం, రాజధాని అక్కడి నుంచి పెనుగొండకు రావడం, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత కొద్ది కాలానికి సదాశివరాయలు చనిపోతాడు. ఆ చనిపోవడం గురించి కూడా అనేక రకాల కథనాలు ఉన్నాయి. అతను హత్యకు గురయ్యాడు అన్నదే ఎక్కువ మంది చరిత్రకారులు చెప్పేటటువంటిది. ఆ విధంగా 1565-70ల మధ్య తర్వాత సదాశివరాయలు శాసనాలు మనకు కనిపించవు 70 తర్వాత. కాబట్టి 69 లోపే అతను చనిపోయాడని మనం అనుకోవచ్చు. ఆ తర్వాత వచ్చింది చిట్ట చివరి రాజవంశం ఆరవీడు వంశం. సో 1570 నుంచి 1666 వరకు సుమారు 90 సంవత్సరాల పాటు ఆరవీడు వంశం పాలించింది. సంగమ వంశంలో హరిహర బుక్కరాయలు, రెండవ బుక్కరాయలు, కుమార కంపన, అందరికంటే ముఖ్యంగా రెండవ దేవరాయలు, వీళ్ళు చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా రెండవ దేవరాయలు విజయనగరాన్ని పరిపాలించిన ముఖ్య వంశాలు, అందులోని ముఖ్య వ్యక్తుల గురించి కూడా ఒకసారి మళ్ళీ స్మరణకు తెచ్చుకుని, అక్కడ నుంచి ఈ విజయనగరం విస్మయ నగరం ఎందుకైంది, ఈ విజయనగరాన్ని ఏ విధంగా యాత్రికులు దాన్ని గురించి మనకి విపులీకరించారు, ఆ ఆధారాలు ఏంటి, అలాగే ఏ ఏ పుస్తకాలు రఘుత్తమరావు గారు చదువుకున్నారు, ఏ శాసనాలు చదువుకున్నారు, అలాంటి విషయాలన్నీ వచ్చే వారం మీతో పంచుకుంటామండి.